అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి పుష్పారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మీ ధ్యాన పరిచయం. మేడం నేను 2008లో ధ్యానంకి వచ్చాను మేడం. నాకు హెల్త్ రీత్యా ధ్యానంలోకి రావడం జరిగింది. ఏంటి నా ప్రాబ్లము అంటే నర్వస్ వీక్నెస్ ద్వారా నేను ఒక 3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. అలా చేసినప్పుడు మా పేరెంట్స్ భయపడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను ఏం చెప్పారు అంటే మీరు 2 ఇయర్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడాలి అన్నారనమాట. నాకు ట్యాబ్లెట్స్ తీసుకోవడం అంటే చాలా అలర్జీ. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి కూర్చొని ఆలోచించానమాట. అంతకుముందు నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు మెడిటేషన్ చేసుకో అని చెప్పేవాళ్ళు. వినేదాన్ని కాదు. ఇప్పటి నుంచి ఏం మెడిటేషన్, ఏ 60 ఇయర్స్ అయినాక రిటైర్డ్ అయినాక చేద్దాంలే అని అనుకునేదాన్ని అనమాట. కానీ ఆ రోజు వాళ్ళ మాటలు గుర్తొచ్చాయి నాకు. అక్కడి నుంచి వచ్చినాక నెక్స్ట్ డేనే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ప్రేమ్నాథ్ సార్ వాళ్ళ క్లాస్ ఉంది, ఎవరో ధ్యానం గురించి చెప్తారంట, వస్తావా అని ఫోన్ చేసింది. సరేలే వెళ్దామని వెళ్ళాను. ప్రేమ్నాథ్ సార్ మాటల్లో నాకు నచ్చింది ఒక్క మాట, ధ్యానం సర్వభోగకారిణి సర్వరోగ నివారిణి. అతని నోట్లో నుంచి ఆ మాట రావడం నా హృదయాన్ని పట్టేసుకున్నాను. సర్వరోగ నివారిణి అంటాడు కదా, చేస్తే పోలే అనుకున్నాను అనమాట. డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు జస్ట్ డైరెక్ట్గా ఈ పిరమిడ్కి రావడం, కింగ్ చాంబర్లో కూర్చొని 1 అవర్ ధ్యానం చేయడం, ఇంటికి వెళ్ళిపోవడం. అలా 41 డేస్ అయిపోయినాక మరీ రీచెకప్కి వెళ్ళాను నేను కర్నూలుకి. వెళ్తే అతను ఏమన్నారు, ఏం చేశారు మీరు అన్నారు. లేదు సార్, నీవు ఇచ్చిన ట్యాబ్లెట్సే వాడుతున్నాను, నేనేం వేరే డాక్టర్స్ దగ్గరికి ఏం వెళ్ళలేదు అన్నాను అనమాట. అంటే కాదు, మీరు డైలీ రొటీన్ చెప్పండి అన్నారు. ఏముంది సార్, ఉదయం 5కి లేవడం, ఇంట్లో పని చేసుకోవడం, క్యారెట్ తీసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుండి వస్తూ పిరమిడ్కి వెళ్ళి 1 అవర్ మెడిటేషన్ చేయడం, ఇంటికి వెళ్ళడం అన్నాడు. పట్టేసుకున్నాడు. ఓ మీరు మెడిటేషన్ చేశారా డైలీ 1 అవర్? అవును సార్ అని అనమాట. ఓ అదే కారణం, ఇది మీరు చాలా క్యూర్ అయిపోయారు, ఇంకొక 2 మంత్స్ వాడి నీవు మెడిసిన్ మానేయచ్చు అన్నారు అనమాట. ఓకే. అంటే ఇంకప్పుడు బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి కూర్చొని అక్కడే ఆలోచించాను. అతని నోట్లో నుంచే 2 ఇయర్స్ అని వచ్చింది, ఇప్పుడేమో 2 మంత్స్కు చాలా అంటున్నారు. ఇదెట్లా? యాజ్ ఎ డాక్టర్ అతను వేరే మనిషి చెప్పింటే నేను నమ్మేదాన్ని కాదు, యాజ్ ఎ టీచర్గా, ఎందుకంటే అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం కాబట్టి నమ్మేదాన్ని కాదు. కానీ ఒక డాక్టర్ చెప్పడం వల్ల నాకు ఆలోచించాను అనమాట, ఏమో ఉంది దీంట్లో సంథింగ్, పట్టుకోవాలని పట్టుకున్నాను. చూడండి, ఆ రోజు పట్టుకున్న ధ్యానము ఇప్పటికీ వదలలేదు. ఓకే. ఆ విధంగా నా ధ్యాన జీవితం స్టార్ట్ అయ్యింది మేడం. సో హెల్త్ ఇష్యూ తగ్గించుకున్నారు ధ్యాన సాధన ద్వారా. సో మరి మీ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పు ఏంటి మేడం ధ్యానం వల్ల? ఫస్ట్ నేను టీచర్గా వెళ్ళినప్పుడు మేడం, అక్కడ పల్లెటూరు పిల్లలు కదా, ఎలా ఉంటారు అంటే వాళ్ళంతా కొంచెం డస్టీగా గలీజ్గా ఉంటారనమాట. ఆ పిల్లల్ని అసలు పక్కకు రానిచ్చేదాన్ని కాదు. ఇక్కడ టేబుల్ మీద పెట్టండి రా, మీ స్లేట్స్ నేను రాసిస్తా అని చెప్పేదాన్ని. ఫస్ట్ అంటే ధ్యానంలోకి రావడానికి ముందు నేను అలా రాసిచ్చేదాన్ని. అది గమనించి మా హెచ్ఎం ఏం చేస్తారు, చిన్న పిల్లల్ని ఇవ్వకుండా నాకు కొంచెం పెద్ద క్లాస్ ఇచ్చారనమాట, ఈమెకి ఇంకా అలవాటు కాలేదు అన్నట్టుగా. తర్వాత ఒక 2 ఇయర్స్ మెడిటేషన్ నేను చేయడంలో నాలో ఏం మార్పు వచ్చింది అంటే, వాళ్ళలో దైవత్వాన్ని చూశాను నేను. ఆ చిన్న పిల్లల్లో దైవత్వాన్ని చూసి ఎంత దగ్గరగా తీసుకోవడము, ఆ పిల్లలతో గడపడము, వాళ్ళు చెప్పే మాటలు విని నేను నవ్వుకోవడము, అలా ఎట్లా అయిపోయాను అంటే రాను వాళ్ళే అనేవాళ్ళు, ఊరు వాళ్ళు, ఎప్పుడు పిల్లల మధ్యలోనే ఉంటావమ్మా నువ్వు, పిల్లలు కోడిలాగా అని ఊరు వాళ్ళే అనేలాగా తయారయ్యాను. ఓకే. ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు అన్నమాట. చాలా మార్పు వచ్చింది మేడం. ఎంత ఓపిక వచ్చింది అంటే మేడం, నిజంగా అంటే ఒక్కొక్కసారి ఎంత ఇరిటేషన్ అయ్యేవాళ్ళం మేము. అంటే పిల్లలు సరిగా రెస్పాండ్ కాకపోయినా, ఇచ్చిన హోంవర్క్ రాయకపోయినా ఎంత కోపం వచ్చేది అంటే అంత కోపం వచ్చి పిల్లల్ని అలా ఒక 2 దెబ్బలు వేయడం అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ధ్యానంలోకి వచ్చినాక ఆ పిల్లలకి అర్థం కాలేదేమో, ఎందుకు రాయలేదురా నువ్వు అని వాళ్ళని పిలిచి దగ్గరికి అడగడము, వాళ్ళు ఏ కారణాలు చెప్తారో అది కాదురా అని చెప్పి వాళ్ళతో బుజ్జగించి మాట్లాడడము, వాళ్లకు ఏ విధంగా చెప్తే వాళ్ళు రాసుకొస్తారో ఆ విధంగా నేను మౌల్డ్ చేయడం వాళ్ళను, అలా చాలా మార్పులు వచ్చాయి మేడం.
ఆ విధంగా గృహపరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి కుటుంబ మేడం. పరంగా కూడా చాలా పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. అసలు ఎప్పుడైనా పని ఎక్కువైతే కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఎంత ఓపిక వచ్చింది అంటే ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ చేతులెత్తి నాకు దండం పెడుతుంటారు. నీకెంత ఓపికే తల్లి, ఇంత డ్యూటీ చేసి వచ్చి మరి వాకింగ్ చేస్తావు, మరి అలా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటావు, పిరమిడ్ అంటావు, ధ్యానం అంటావు, మరి వేరే ఉండేది ఒక్క సండే ఉంటుంది నీకు హాలిడే, ఎంతెంత దూరం పోయి క్లాసెస్ చెప్పేసి వస్తావు అని చెప్పేసి దండం పెడతా ఉంటారు వాళ్ళు. అంత ఓపిక నాలో వచ్చింది మేడం ధ్యానం వల్ల. సో మరి మీరు వెజిటేరియన్గా ఎప్పుడయ్యారు? మరి ఆ ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఎప్పుడు కలుసుకున్నారు? బై బర్త్ వెజిటేరియన్ మేడం. నేను బై బర్త్ వెజిటేరియన్. నేను ధ్యానంలోకి వచ్చినాక 1 yearకు పత్రిసార్కి ఇక్కడే పిరమిడ్లో కలిశాను మేడం. అంతవరకు నాకు తెలియదు. 1 year తర్వాత సార్ వస్తున్నారు అంటే ఆ రోజు యాంగ్జైటీతో వచ్చానమాట. యాంగ్జైటీతో వచ్చి ఇక్కడే నా అనుభవాలు, అంటే ధ్యానంలో నేను చాలా అనుభవాలు తీసుకున్నాను. ఆ అనుభవాలు చెప్తా అంటే సార్ పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి సార్ చెప్పారనమాట. నా మనసులో ఒకటి అనిపించింది అనమాట. అరే నేను రోజు విష్ణు పూజ చేస్తున్నానే, విష్ణాష్టోత్తరాలు చదువుతున్నానే, సారేమో విగ్రహారాధన చేయకూడదు అన్నారు. మరి ఇతను నాకు గురువుగా నేను ఎలా స్వీకరించాలి అని చెప్పేసి మనసులో అనుకున్నాను అనమాట. అనుకుంటే సారు అందరు కొద్దిసేపు ధ్యానం చేయండి అని చెప్పారనమాట. చెప్తే కళ్ళు మూసుకుని ఒకటే క్వశ్చన్ వేసుకున్నాను మేడం. అసలు నేను నిన్ను గురువుగా స్వీకరించవచ్చా? నేనైతే మరి ఇట్లా బాబా పూజ చేయందే, విష్ణాష్టోత్తరాలు చదవందే, నేను నోట్లో నీళ్ళు కూడా వేయనే అని చెప్పి అనుకుని కూర్చున్నాను మేడం. కూర్చున్న ఒక్క 20 minutesకు ఒక 10,000 బల్బులు వేస్తే ఎంత వెలుతురు వస్తుందో నా మైండ్లో అంత వెలుతురు వచ్చింది మేడం. ఆ వెలుగులో నాకు సార్ కనిపిస్తున్నారు. ఆ వెలుగులో వెంకటేశ్వర స్వామిలో నుండి అలా వెలుతురు పొగలాగా వచ్చి సార్లోకి వెళ్తా ఉంది. షిరిడి సాయిబాబాలో నుండి కూడా అలా పొగలాగా వచ్చి ఇలా వెళ్తున్నాయి. 2 పొగలు సార్లోకి వెళ్తున్నాయి. నేను అట్లే కళ్ళు మూసి చూస్తున్నాను, నేను బాగా చూస్తున్నాను. కొద్దిసేపు అయినాక మరి నాకేం డౌట్ వచ్చిందంటే అంత వెళ్తురు వీళ్ళు ఏమన్నా వీడియో తీస్తున్నారేమో అనుకున్నాను. కానీ వీడియో కాంతి అది వేరుగా ఉంటుంది కదా, ఇంత వెళ్తురు కాదు కదా అని అన్నీ నా లోపలే నేను అన్నీ అనుకుంటున్నాను అనమాట. ఆ విధంగా ఒక 20 minutes అయినాక ఓకే చెప్పారనమాట. ఓకే చెప్తే ఆ బాబా రూపము, ఈ విష్ణు రూపము అందరి ఇది తీసుకుని ఇప్పుడు భూమి మీద నడయాడే పత్రిసారిగా వచ్చారా మీరు అని ఆ రోజు స్వీకరించాను మేడం. నేను సార్ని గురువుగా స్వీకరించాను. ఓకే. సో పత్రి సార్ని మీ గురువుగా మీరు విశ్వసించడం ప్రారంభించారనమాట. సో మరి మీరు ఒక టీచర్ కదా మేడం, ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు, చక్రాలు ఏదైనా ఒక అభిప్రాయం ఉంటుంది దేనికోసం చేసేవాళ్ళు. పూర్వకాలంలో పిల్లలు లేకపోతే యాగం అని, లేకపోతే రాజ్యం బాగుండాలని యజ్ఞాలని ఇలా జరుగుతాయి. మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో కూడా యజ్ఞాలు జరుగుతాయి అని విన్నప్పుడు మొట్టమొదటిగా మీకు అసలు ఏమనిపించింది? మీరు అటెండ్ అయిన యజ్ఞం ఏంటి మేడం? ప్రతిసారి మేము ధ్యాన చక్రాలకి, యజ్ఞాలకు ఖచ్చితంగా వస్తాం మేడం. డిసెంబర్లో ఎన్ని అభాంతరాలు ఉన్నా మిస్ చేసుకోం. కనీసం 3 days అయినా అటెండ్ అవుతాం. ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇంట్లో పండ్లు ఏమున్నా పక్కన పెట్టేసి ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆ టయానికి ఒక్కరే ఉన్నా ఒక్కొక్కసారి తోడు అదెంత కదా మనకు జత అయిపోతా ఉంటారు అనమాట. అంటే మన సంకల్పం అంత గొప్పగా ఉంటుందేమో మరి, ఒక్కదాన్నే కదా అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. వెళ్ళే టయానికి ఒక 3-4 కలిసి చక్కగా వెళ్ళిపోతాం. అవి ఎప్పుడు ధ్యాన యజ్ఞాలు అని అనౌన్స్ అవుతూనే మా ప్రిపరేషన్లో మేము ఉంటాం అనమాట. ఎందుకంటే అక్కడ అంత 1000 మందిలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఇదే మేడం, ఆ వైబ్రేషనే వేరుగా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ కోసము, ఆ శక్తి కోసము, ఆ ఎనర్జీ కోసమే మేము అక్కడికి వస్తాం. అంటే అసలు యజ్ఞము అంటే ఇలా ఉంటుంది అని మీరు అనుకున్నారు? అక్కడ చూసే అంతవరకు మీకు ఏమనిపించింది? అస్సలు తెలియదు మేడం. మాకు ఫస్ట్ అమరావతిలో ధ్యాన చక్రంకి వెళ్ళినప్పుడు అసలు ఇంతమంది ధ్యానం చేస్తారా, అసలు ఇట్లా ఉంటుందా, అసలు మన ఇంటికి వస్తే 10 మంది కోండి పెట్టలేమే, వీళ్ళు ఇంత చక్కగా ఇంతమందికి ఇన్ని ఐటమ్స్ పెడతారా, అసలు అంత చలిలో. అప్పుడు మేడం 4 నుంచి ఉండేది అప్పుడు ధ్యానం, 3-4 నుంచి ఉండేది అప్పుడు. అంత చలిలో కూర్చొని స్వెటర్స్ వేసుకుని అన్నీ కప్పుకొని కూర్చొని ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి
అసలు నేనైతే అదే పనిగా వీడియోస్ తీసుకొచ్చి మా పిల్లలకు చూపించడం, మా టీచర్స్కి చూపించడం, చూడండి అని చెప్పేసి. నిజంగా మేడం అదొక మాటలతో చెప్పలేని అనుభూతి అది. ఓకే. సో మీ మొట్టమొదటి చక్రం అమరావతి ధ్యాన మహాచక్రం అనమాట. సో అలా అంచెలంచెలుగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో చక్రాలు, యజ్ఞాలు, యాగాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది లాస్ట్ ఇయర్. మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం, అది కూడా ఎక్కడ, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన కొలువై సాక్షాత్తు ఆయన ఇప్పుడు కూడా ఉండి ధ్యానం చేసుకుంటున్నారని పత్రిసారి ఎన్నిసార్లు చెప్తున్నారు. అలాంటి ప్లేస్లో ఒక ఛానల్ యజ్ఞం నిర్వహిస్తుంది అని విన్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? అసలు మేడం ప్రపంచ శాంతి కోసము ఈ యజ్ఞాలు చేయడం చాలా అవసరం మేడం ఈ టైంలో మేడం. ఎందుకు అంటే చిన్నగా 1 అవర్ చేస్తేనే మనలో ఎన్ని మార్పులు వచ్చినప్పుడు అన్ని వేల మంది కూర్చొని చేసేటప్పుడు ఎంత మార్పు రావాలా? సమాజంలో మార్పు వస్తుంది, ప్రపంచంలోనే మార్పు వస్తుంది. ఒకసారి పత్రిసారి నోట్లో విన్నాం మేడం మేము కడతాళ్ళలో, సార్ మీరు ధ్యానం చేస్తున్నారు, మీకు కనిపించట్లేదు, ఆ వైబ్రేషన్స్ దేశాలకు వెళ్తున్నాయి, నేను చూస్తున్నాను అన్నారు. మరి అలాంటి మాటలు విన్నవాళ్ళం మనము చేసి ఇప్పుడు ధ్యానయజ్ఞాలు చేస్తున్నాం కాబట్టి ఆ శాంతి ఖచ్చితంగా వస్తుంది మేడం. రీసెంట్గా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయినాక అలా వచ్చి కూర్చొని ఒకళమాత టెంపుల్ దగ్గర అలా కూర్చొని ఒక 1 అవర్ మెడిటేషన్ కూర్చున్నాను. కూర్చొని ఒకటే అడిగాను, కాదయ్యా ఇన్ని గంటలు నిలబడి ఇంత వెయిట్ చేసి వస్తే 1 మినిట్ కూడా చూపించరు, నిన్నేమో పూలతో కప్పేసింటారు, ఏందయ్యా ఇది, నాకు నిజ దర్శనం నాకు ఇవ్వవా అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ వేసుకుంటే అస్సలు నిజ దర్శనం ఇచ్చారు చూడండి నాకు. అస్సలు మార్వలెస్ మేడం, అసలు అంత చూస్తూ ఉండిపోయాను నేను. అలా ఇంత కష్టపడమని ఎవరు చెప్పారు? ధ్యానంలో కూర్చుంటే చూసుకుంటావుగా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఉందా నీకు? ఆ ఒక్క మాట ఆ నిజరూప దర్శనం అయిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట నాకు, అరే మనం కూర్చున్న చోటనే అన్నీ చూసే శక్తి మనకు అందించారు పత్రిసారు, మనమే ఇంకా 100% యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి అనిపించింది. ఓకే. సో మరి యజ్ఞంలో తిరుపతిలో లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు మీరు పాల్గొన్నారా? మీరేమైనా అనుభూతి చెందారా? పాల్గొనలేదు మేడం, కానీ ఏదైనా మిస్ అయితే మాత్రం లైవ్ చూసే అలవాటు ఉంటుంది. ఓకే. ఆ లైవ్ చూస్తుంటేనే అసలు ఎంత బాగుంది అంటే అరే మిస్ అయ్యానే, ఈసారి నెక్స్ట్ మిస్ కాకూడదు, అంతటి పవిత్రమైన స్థలంలో జరుగుతున్నప్పుడు మనం మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి మనసు ఎంత ఉబలాట పడుతూ ఉందంటే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ మెడిటేషన్ చేసేటప్పుడు లైవ్ చూపిస్తూ ఉంటారు కదా మేడం, ఆ స్థలం పట్టక మెట్ల మీద కూర్చొని చెప్పుల దగ్గర కూర్చొని కూడా చేశారు మేడం. సో అసలు అంటే అప్పుడు వాళ్ళలో ఎంత ఇది ఉంటుంది మేడం, చెయ్యాలి తపన అనేది, అది చూసి నాకు అనిపించింది అనమాట. చాలా తపనతో ఎంత బాగా వచ్చారు, ఇంత జనం వచ్చారు, దేశ శాంతి కోసం మనం ఎంత కష్టపడుతున్నాం చూడు అని చెప్పి అనిపించింది మేడం. సో లైవ్ చూస్తూ మీరు అనుకున్నారు ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంది, నెక్స్ట్ టైం మాత్రం మిస్ అవ్వద్దు అనుకున్నారు, మిస్ కాకూడదు అనుకున్నాను. ఓకే. మరి 6 గంటల ధ్యానం అంటే మొట్టమొదటిసారి మన యజ్ఞాలలో 6 గంటల ధ్యానం అనేది తిరుపతి యజ్ఞంతోనే ప్రారంభమైంది మేడం. సో 6 గంటల ధ్యానం సామూహికంగా చేసినప్పుడు మరి ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి రావడానికి ఎలా ఉపయోగపడుతుంది? అసలు మేడం 6 గంటల ధ్యానం అంటే మనకు సీనియర్స్కి అలవాటు అయి ఉంటుంది, కానీ మేడం అలాంటి ప్లేస్లో 1 అవర్ చేస్తే ఎంతో ఎనర్జీ తీసుకుంటాం, కానీ 6 అవర్స్ మెడిటేషన్ పెట్టారు చూడండి. ఆ 6 అవర్స్ మెడిటేషన్ చేయడం వల్ల మనకెంత ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీతో నుంచి లోక కళ్యాణానికి ఎంత వెళ్తుంది, అసలు అది చేసి రావడం వల్ల పక్క వాళ్ళని కొత్త వాళ్ళని కూడా పిలుచుకెళ్ళినప్పుడు వాళ్ళలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది అక్షర సత్యాలు మేడం ఇవన్నీ. 6 అవర్స్ చేయడం నిజంగా చాలా గ్రేట్ మేడం. ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ ఏ ఇలాంటి దాంట్లో ఆధ్యాత్మిక సంస్థల్లో ఇన్ని గంటలు చెయ్యరు మేడం. జ్ఞానం ఉంది, సాధన లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, పిరమిడ్కి వచ్చినప్పుడు ఇక్కడ జ్ఞానంతో పాటు సాధన ఉంది మేడం. గంటలు సాధనతోనే మనిషి మార్పు చెందుతాడే తప్ప మనం ఎంత జ్ఞానం తీసుకున్నా సాధన లేనప్పుడు వేస్ట్ మేడం.
అందుకే సార్ ఒకసారి పత్రి సార్ స్టేజ్ మీద అన్నారు, గంటలు గంటలు కూర్చోవాలి, గంటలు గంటలు కూర్చోవాలి, గంటలు గంటలు చేయాలి, గంటలు 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 పాటే పాడారు. నాకు అప్పుడు అనిపించింది, సార్ గంటలు 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 అంటారు ఎందుకు అనుకున్నా. తర్వాత నేను మదాలస చరిత్ర చదివేటప్పుడు మేడం మార్కండేయ పురాణంలో వస్తుంది, అక్కడ టాలీ అయ్యింది మేడం సార్ మాట నాకు. అక్కడ ఆమె చెప్తుంది మార్కండేయ పురాణంలో మదాలసన ఆమె చెప్తుంది అనమాట, ఎన్ని గంటలు మనం ధ్యానం చేస్తామో, మనము ఎంత ఎనర్జీ తీసుకుంటామో వెనక జన్మల అన్ని పాపాలు మనకు దగ్ధమవుతూ ఉంటాయంట. మనం ఎన్ని వేల పాపాలు, ఎన్ని కోట్ల పాపాలు చేసామో, ఎన్ని వేల జన్మలు ఎత్తామో మనకు తెలియదు. కానీ ఇన్ని గంటలు ధ్యానం చేయడం వల్ల ఎన్ని వేల జన్మలు పాపాలను మనము తీసేసుకుంటున్నాము అంటే, నాకైతే ఆ రోజైతే గుస్బంప్స్ వచ్చాయి చూడండి మేడం. ఆ బుక్లో చదివి సార్ చెప్పిన మాట అసలు మమ్మల్ని ఎక్కడికో నడిపిస్తా ఉన్నారు అనిపించింది. బాగుంది మేడం. సో మరి ఇప్పుడు ఆగస్టులో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం. సో మరి ఆదోనిలో ప్రచారం ఎలా జరుగుతుంది ఈ యజ్ఞం కోసము? పబ్లిక్లోకి మీరు వెళ్ళినప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంతమంది వస్తున్నారు మేడం? ఆదోన్లో సీనియర్ మాస్టర్స్, జూనియర్ మాస్టర్స్ అయినా కూడా చాలా ప్రచారం చేస్తారు మేడం. ఇక్కడ నారాయణ కానీ, రాఘవేంద్ర రెడ్డి సారే కానీ, మురళీ సార్ కానీ, సుజాత కానీ, గీతా మేడం కానీ, మేం కానీ, జయలక్ష్మక్క కానీ, విజయలక్ష్మక్క కానీ, అసలు చాలా మేడం. అసలు చిన్న చిన్న పల్లెలకి వెళ్ళి ఎంత బాగా ధ్యానం చెప్పేసి వస్తూ ఉన్నారు వాళ్ళు. అసలు ఇట్లాంటి ధ్యాన యజ్ఞాలు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం మేడం ప్రతి ఒక్క మెడిటేటరు ఒక 4-5 కొంత వాళ్ళ ఖర్చుతో ధ్యానం ఇంట్రడ్యూస్ చేస్తారు మేడం. అక్కడికి పిలిచికెళ్ళి ఇలా మనం చేయడం వల్ల, వాళ్ళు చూడడం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది అని చెప్పేసి ఆదోని చుట్టుపక్కల, ఆదోని టోటల్ చాలా రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. ఇక్కడ ప్రజలు ఒకటే కాదు మేడం, ఇక్కడ ఉన్న కమిషనర్తో సహా, ఎమ్మెల్యేలతో సహా అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మేము, ఎందుకంటే ప్రతి ఫంక్షన్స్కి వాళ్ళకి ఇన్వైట్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు సీనియర్ మాస్టర్లు మనల్ని అడగరు మేడం. ఈ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు, హయ్యర్ అథారిటీస్ వచ్చినప్పుడు మనల్ని అడగరు అనుభవాలు. ఎక్కడో దూరాన పల్లెటూరు వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు మేడం. వాళ్ళు మీరు ధ్యానం చేస్తారు కదా, మీకు ఏమన్నా బాగయిందా అని అడుగుతారు మేడం. ఒక ఆమె ఒకరోజు ఎమ్మెల్యేకి చెప్పడం నేను విన్నాను మేడం. ఆమె ఏం చెప్పిందంటే, నాకు 3 కొడుకులు ఉండరయ్యా, నా కంట్లో ఇంత గుల్లలాగా వస్తే ఆపరేషన్కి 30,000 అడిగాడు డాక్టరు, నా దగ్గర 5,000 లేవు, 30,000 నేను ఎక్కడ తెస్తును అంటే, అప్పుడు వచ్చి ఆ పల్లెటూరులో ధ్యానం చెప్పేటప్పుడు నేను అడిగాను, నేను ధ్యానం చేస్తే ఇది పోతుందా అంటే, ఖచ్చితంగా పోతుందవ్వా, రోజు 3 గంటలు చెయ్యి నువ్వు అని చెప్పారు. నేను చేశాను అయ్యా, బాగా పోయింది, అందుకే నేను ఇప్పుడు ఇడుచుకుంటూ వస్తున్నాను నేను అని చెప్పడం వల్ల అతను అవాక్కయ్యాడు. ఒక ఎమ్మెల్యే చూడండి, అలాంటి వాళ్ళని అడుగుతారు వాళ్ళు. మనలాంటి బాగా నీట్గా డ్రెస్ వేసుకుని వీళ్ళు ఏవో కట్టుకథలు చెప్తారు అని చెప్పి వాళ్ళకు ఒక థాట్ ఉండొచ్చు. కానీ వాళ్ళతో మీరు వస్తున్నారు కదా, మీకేమైనా జరిగాయా, మీకు ఏదన్నా మీకు అనుభవం జరిగిందా అని వాళ్ళని అడుగుతారు. వాళ్ళని అడిగినప్పుడు అసలు మిరాకిల్స్ ఆన్సర్స్ చెప్తారు మేడం. అసలు ఎందుకంటే అక్కడ మిరాకిల్స్ జరిగాయి కాబట్టి. అంటే గంటల గంటల ధ్యానం వల్ల మనిషి వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, ప్రపంచ శాంతి జరుగుతుంది ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు జరుగుతున్న యజ్ఞంకి మీరు వస్తున్నారా? మీతో పాటు మీ బంధువులని, మీ స్నేహితులని ఎంతమందిని తీసుకొస్తున్నారు? నేనైతే 10 మందిని తీసుకొస్తున్నాను. ఓకే. అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 10 మందిని అనుకుంటే మనకి ఆ మహతి ఆడిటోరియం సరిపోదు మేడం. అప్పుడు మనం పెద్ద ఆడిటోరియం బుక్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ ఆ ఆడిటోరియాలు కూడా పట్టవు మేడం. ఓకే, పట్టవు. మనకు కడతాలే ఇప్పుడు చూసాం కదా, ఫస్ట్ లో ఉన్నప్పటికీ ఇప్పటికీ అసలు ఆ స్టేజ్, ఆ వేసే ఇవి ఎంత మారిపోయినాయి అనేది. నెక్స్ట్ అట్లే ఉంటాయి మేడం. ఆడిటోరియల్ మనకేం పనికిరావు, ఓపెన్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్స్ ఇంకా మనకు సరిపోయేది. అంత మార్పు వస్తూ ఉంది మేడం. ప్రతి ఒక్కరు ధ్యానం వైపు మొగ్గుతున్నారు మేడం. ప్రతి ఒక్కరు ధ్యానంలో వల్ల ఇది ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మేడం పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత చాలా స్ప్రెడ్ అయింది. ధ్యానం చేయడం వల్ల వాళ్ళకు తగ్గుతాయి అన్న నమ్మకం ఉందో లేదో కానీ, ధ్యాన అనుభవాలు రిలీజ్ చేస్తుంటారు చూడండి ఒక్కొక్కరివి, అవి పెట్టుకుని వినడం వల్ల వాళ్ళలో చాలా ట్రాన్స్పరెన్సీ వస్తూ ఉంది మేడం. వాళ్ళలో చాలా మార్పు వస్తూ ఉంది. అరే వాళ్ళకి అన్ని మార్పులు జరిగితే నాకెందుకు జరగవు అని ఆ దాంతో చేస్తారు మేడం. అలా చాలా మార్పు వచ్చింది మేడం. పిఎంసి నిజంగా వండర్. సార్ అన్నారు పిఎంసి నెక్స్ట్ బీబీసీ అయ్యా అని ఒకసారి అన్నారు సార్. అవును, నెక్స్ట్ అవుతుందేమో, మరి అవుతుందేమో కదా, అవుతుంది. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా
ముఖ్యంగా ఒక టీచర్గా ఉన్న మీరు ఉండి ధ్యానాన్ని తీసుకొని మీ మీదనే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని ధ్యానం ద్వారా మీ హెల్త్ ఇష్యూస్ తగ్గించుకొని మరి ఎంతో అద్భుతంగా సాధన చేసుకుంటూ స్టూడెంట్స్తో కూడా ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా మార్పులు తెచ్చుకోవాలి అని కూడా ఎంతో ఓర్పుతో సహనంతో అన్నీ సరిదిద్దుకుంటూ మరి యజ్ఞాలు యాగాల వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరగబోతుంది ఆగస్టులో. సో యజ్ఞాలు యాగాలలో పాల్గొంటే ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము, వ్యక్తిత్వంలో ఎలా మార్పు వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.